ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున ఉద్యోగ అవకాశాల గురించి కానీ లేకపోతే యువతకి ప్రధానంగా అంటే గవర్నమెంట్ పోస్టులని కానీ ఎలా ఉంది సార్? అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, మా ప్రభుత్వంలోనే మేము ఎంతో గొప్పగా చేసాం, అసలు సూపర్ 6 కాదు ఇదంతా మోసం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అసలు జరుగుతున్న వాస్తవం ఏంటి సార్, మీరు గమనించింది? నారా చంద్రబాబు నాయుడు గారు 2019-2024 కాలంలో ఈ రాష్ట్రం ఆయన కొన్ని అవాస్తవాలకు దూరమైనటువంటి పథకాలు ప్రజలను మభ్యపెట్టేటువంటి విషయం పైన జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేసి అధికారంలో రావడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో కూడా ఈ రాష్ట్ర బడ్జెట్ తూర్చిపోయి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు పాలు చేసి ఇలాంటి దేన స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఈ ప్రజలను ఎలా ఇంత క్రైసిస్ నష్టం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రానికి, మరలా ఈ రాష్ట్రం మళ్ళీ ఎనగబడిపోతా ఉంది, నేను ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమే లేదా జనాభివృద్ధి కోసం నేను ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ 24లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేటువంటి పథకాల ద్వారా ప్రజల్ని చైతన్యం తీసుకొచ్చి సంక్షేమం అభివృద్ధిని 2 రైలు పట్టాలకు తీసుకెళ్తానని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 2024లో మరి ప్రజలకి ఎన్నికల హామీలో భాగంగా సూపర్ 6ని ప్రకటించడం జరిగింది. సూపర్ 6 పథకంలో భాగంగా మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి నెల రోజులు 2 నెలల కాలంలోనే సూపర్ 6 వేయట్లేదు, చంద్రబాబు వాళ్ళు కాదు అని చెప్పేసి అన్నారు. ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ ఎన్ని వేల కోట్లు అప్పులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు తక్షణం మనం ఇవ్వాల్సి ఉందని అన్ని అంచనా వేసుకొని 8 నెలల కాలం పట్టింది ఈ రాష్ట్రాన్ని ఎలా నడపాలనేటువంటి విషయాన్ని స్పష్టం చేయడానికి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక అవగాహనకు వచ్చి నేను సూపర్ 6 హామీలను తప్పకుండా అమలు చేస్తానని చెప్పడం జరిగింది. సో ఏంటంటే సూపర్ 6లో మొదటగా ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడులో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు మేము పోడిస్తాను అని చెప్పేసి సాక్షాత్ మాజీ జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి గారే భారతి గారు ప్రకటించారు. అవన్నీ మనం చూసాం వీడియోలు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2024లో తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమంది కూడా తల్లికి వందనం వేస్తాను అని చెప్పి ప్రకటించాడు. ప్రకటించిన వెంటనే ఆయన మా యొక్క ఈ విలేజ్ లోనే 4 పిల్లలున్న 4 పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. అదే అమ్మఒడి పేరుతో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇస్తానని మోసం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. అలానే 200 ఉన్న పెన్షన్ 2014లో 5 రేట్లు పెంచి 1000 రూపాయలు చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదే. 1000 నుంచి 2000 చేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారే. 200 నుంచి 2000 రూపాయలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కేవలం 5 ఏళ్ళు తీసుకున్నారు 2014-19. జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటూ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల కాలం తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు 2024 గవర్నమెంట్ లో గెలిచినటువంటి ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి కాకుండా ఏప్రిల్ నుంచి కూడా ఈ రాష్ట్రంలో పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకి అలానే ఎంతో మంది కళాకారులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. అలానే ఎవరైతే ఈ రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్లు ఉన్నాయో నేను గెలిస్తే 3,000 పెన్షన్ 6,000 చేస్తా అన్నాడు. ఖచ్చితంగా ఏప్రిల్ మాసం నుంచి ఒక్కొక్క దివ్యాంగుడికి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. స్త్రీ శక్తి పథకంతో స్త్రీ ఒక హాస్పిటల్కి వెళ్ళి తన బంధువులు చూడటానికైనా సమీపంలో హాస్పిటల్ చదువుతున్న విద్యార్థులనైనా లేదంటే ఏదైనా బంధువురీత్యా లేదా తల్లిగారింటికి వెళ్ళాలన్నా లేదా ఒక చోట నుంచి ఒక ప్రదేశం వ్యాపారం చేయాలన్నా స్త్రీశక్తి పథకం అనేది మహిళలకి ఉచితంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం చాలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచి స్పందన ఆడవాళ్ళ నుంచి మనం హర్షాతిరేకలు చూస్తున్నారు. నేను గమనిస్తానని చూస్తాను. ఏదైతే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దీపం పథకం తీసుకొచ్చి 95లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారిళ్లలో కట్టల పైన చేసుకుంటే అనేక రోగాలకు రుగ్మతులకు పొలవుతున్నారని చెప్పేసి పేదవారికి కూడా దీపం పథకం పేరుతో ఆనాడు డ్వాక్రా మహిళలకి చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ ఇవ్వడం జరిగింది. ఆ పథకాన్ని గత అన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయి. మళ్ళీ దీపం పథకం 2 అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి సంవత్సరానికి మహిళలకి 3 ఉచిత సిలిండర్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. సూపర్ 6 సూపర్ హిట్. అలానే యువనేత నారా లోకేష్ బాబు గారు కూడా విద్యని మానవ వనరుల అభివృద్ధి ఏదైతే ఉందో విద్యనే ఆయన విద్యాశాఖ మంత్రి అవటం, అలానే ఐటీ శాఖ మంత్రి అవటం, ఆయన యువగలం పాదయాత్ర టైంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా ప్రైవేట్ ప్రభుత్వ పరాలంగా నేను ఉద్యోగ సంఖ్య తీసుకొస్తాన్నాడు. ఈ రోజు దేశంలో దిగ్గజ కంపెనీలు అయినటువంటి TCS అలానే ఎన్నో కంపెనీలు ఆల్రెడీ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేందుకు కంపెనీ ఎస్టాబ్లిష్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సుమారుగా ఇప్పుడు 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని మనకి ప్రకటనలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళ కాలం పూర్తయినప్పటికీ విద్యాశాఖలో విద్యారంగంలో అనేక మార్పులు పెనవేసుకుంటాయనేటువంటి అందుకు నిదర్శన తల్లికి వందనం పథకం కానివ్వండి, లేదంటే 16,638 కొత్తగా తీసిన టీచర్ పోస్టులే కానివ్వండి, డిఎస్సి అంటేనో
డిఎస్సి అనే పేరే చంద్రబాబు నాయుడు అండి. రైట్. దీంట్లో ఎటువంటి అస్యక్తి దగ్గర చంద్రబాబు నాయుడు గారు 2,20,000 మంది టీచర్లు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఉన్న టీచర్స్ మొత్తం చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి పెట్టిన తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి టీచర్లు తప్ప ఏ గవర్నమెంట్ ఎందుకు సార్ మరి పదే పదే వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసలు ఏమీ లేదు, చంద్రబాబు గారు మోసం చేశారు, అసలు ఈ సూపర్ 6 అమలు లేదు, ఏమీ లేదని అంటే ఒకటి చెప్తున్నానండి, జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ లేదా వైఎస్ఆర్ పార్టీ అనేది అతను పెట్టిన పార్టీ కాదు. వాస్తవం కదా, ఎక్కడ నుంచే పెట్టి కొనుక్కున్నాడు. అసలు ఆయనకు కొంతకాలం వైఎస్ఆర్ పార్టీ అంటే కార్యకర్త కూడా చెప్పలేడు. అసలు ఏంటి వైఎస్ఆర్ మీన్ రాజశేఖర రెడ్డి పార్టీ అంటారు అంటే అతని పార్టీ కార్యకర్తలకే అతని పేరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి కార్యకర్తలు. అంటే వాళ్ళు అభివృద్ధి అంటే తెలియదు, ఒక సంక్షేమం అంటే తెలియదు, అసలు అభివృద్ధి చేయాలంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలంటే మౌలిక వసతులు అంటే ఏం తెలియదు. అసలు ముందు మౌలిక వసతుల కల్పన సాధన వాళ్ళకి తెలియనప్పుడు మనం చోటోడి ముందు ఎంత సంఖ్య ఊదినా ఉపయోగం లేదు. అలానే అభివృద్ధి అంటే తెలియని వాళ్ళు, సంక్షేమం అంటే తెలియని వాళ్ళు, ఏమంటే నేను 10 రూపాయలు ఉన్నాయి, ఎవరో ఇచ్చాను నా 10, దాంట్లో 9 రూపాయలు వచ్చి నాకు 10 విషయం రూపాయలు నొక్కేస్తున్నా కదా. అలాంటి ఫేక్. సో ముందు పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇంకా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని నమ్మే అవకాశం ఉందంటారు, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి అవకాశాలు ఇచ్చే అవకాశం? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏంటంటే మంచికి చెడు రెండు ఉంటాయండి. మనం నిజంగా విశ్లేషించుకోవాలంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచి గుమ్మం దాటే వరకు చెడు ప్రపంచాన్ని చుట్టేస్తాం. అన్ని ఆటపోటులను తట్టుకొని వచ్చిన కూటమి ప్రభుత్వం లేదు. మరోసారి జగన్మోహన్ రెడ్డి నమ్మటానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకు ఏమిటని మనం ఒకసారి విశ్లేషించుకుంటే, నేను 99% హామీలు నెరవేర్చాను, మళ్ళీ నాకు వైనాట్ 175 కేకలేసిన జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు 6 నెలల సంవత్సరం క్రితమే ఆ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన, తన ప్రభుత్వం నివేదిక ఇచ్చినా కూడా వైనాట్ 175 తన కార్యకర్తలు మభ్యపెట్టే పరిస్థితి నుంచి ప్రతిపక్ష హోదాకు కూడా మనకి 2 స్టేజ్ తీసుకొచ్చిన రాష్ట్ర ప్రజలండి. రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు. విఘ్నత గల ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. విఘ్నత గల ప్రభుత్వం ప్రజలు ఏ నమ్మకంతో ఇంత మ్యాండేట్ ఇచ్చిందో ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమాన్ని 2 జోడెడ్లాగా నడిపించడానికి అన్ని కృషి చేస్తున్నారనే దాంట్లో అత్యశక్తులు. ఎందుకంటే సూపర్ 6 లో ఆల్రెడీ మోర్ దెన్ పథకాలు అందాయి. మారుమూల గ్రామంలో ఒకప్పుడు నేను ఫీడ్బ్యాక్ క్వాలిటీ చూస్తా ఉంటాను. ఫీడ్బ్యాక్ తీసుకుంటే వైసీపీ, ఎందుకంటే అక్కడ మాకు బయటపడతాం ఏంటి ప్రభుత్వం ఎలా ఉంది విమర్శించడం నోరు లేదు. అతను వాళ్ళు ఏదో చెప్తారు అంతే, దాంట్లో వాస్తవాన్ని విశ్లేషించి మనం అడిగితే చెప్పలేరు. అంటే ఏంటి, అతను మన యొక్క అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ జీర్ణించుకోలేక ఇలాంటి అవాస్తవమైన మాటలే వైసీపీ వాళ్ళు పెట్టిన కోట. వాస్తవంగా ఈ రోజు సంతోషం కూడా చూడలేడు, అసలు సహించలేడు. వైనాట్ 175 అన్న వ్యక్తి అంతే తప్ప వాస్తవాలు ఏంటి గ్రహించలేనటువంటి అతనే కదండి. అతని కార్యకర్త ఇక్కడ నుంచి ఆయన వరకు కూడా ఫేక్ పాలిటిక్స్ నడుపుతారు, వాస్తవానికి దూరంగా ఉంటారు, రియలైజ్ అయ్యే పరిస్థితి లేదు. సో మొత్తం మీద సూపర్ 6 బాగానే జనాల్లోకి సూపర్ హిట్ బంపర్ హిట్ అండి. సార్ ఆ పార్టీ ఈ పార్టీ అని కదా సార్, ఇప్పుడు ప్రజల్లో మేము తిరుగుతూ ఉంటాం. ప్రజలు తిరిగిన దాన్ని బట్టి నలుగురు అనుకునేది నేను చెప్పాలనుకుంటున్నాను, చెబుతున్నాను. సూపర్ 6 లో ఇప్పుడు పెట్టింది, గత గవర్నమెంట్ లో జగన్మోహన్ గారు పెట్టింది. అప్పుడు ఇప్పుడు చూసుకుంటే పిల్లలకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసనన్నారంటే తల్లికి 100 వేసనన్నారు. అవి కూడా అమలు చేశారు. 3 4 ఇచ్చారండి. ఇకపోతే సుఖీగా ఉన్నారు, అవి కూడా అమౌంట్ అన్నారు 7,000 వేశారు. మొదట పెడతా 5,000 ఒక స్కీమ్ అను, 2,000 ఒక స్కీమ్ వేశారు. 7,000 రైతులకు అందినాయండి. ఇకపోతే 2014లో నారా చంద్రబాబు గారు రైతులకి లిఫ్ట్ అని ఒక యాలాద్రి దగ్గర నుంచి మునేటి నుంచి ఒక లిఫ్ట్ పెట్టారండి 2014లో. మళ్ళీ 2000 గత జగన్మోహన్ గవర్నమెంట్ లో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఆఫ్ చేశారు. మళ్ళీ చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చెరువు ఆయకట్టు కింద ఆ పైప్ లైన్ అనేది వేశారు. రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారండి, చాలా సంతోషపడుతున్నారు. ఆ వాటర్ ఆ పైప్ లైన్ వేయడం వల్ల నీళ్లు రాని టైంలో కూడా లిఫ్ట్ ద్వారా నీళ్లు పుష్కలంగా వాళ్ళకి అందుతున్నాయి సార్. అది చాలా రైతులకి చాలా ముఖ్యంగా, రైతుకి ఎన్నుకోస లాంటిదని అన్నారు. అది చాలా సంతోషపడుతున్నారు రైతులు. ఆ పైపులు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసిన తర్వాత బాగుందండి అది. ఇక పెన్షన్ కూడా ఫస్ట్ విడతలో 7,000 అన్నారు, 7,000 ఇచ్చారు. ప్లస్ ఇక ఆ 7,000 ఇయ్యిన తర్వాత ప్రతి నెల కూడా కంటిన్యూగా ఇప్పుడు కూడా ఏ ఒక్క పెన్షన్దారులు కూడా ఆఫ్ చేయకుండా 4,000 ఇస్తున్నారు. ఇంకోటి సార్, అది భర్త చనిపోతే భార్యకి ఎమ్మటనే అదొక స్కీమ్ గా మళ్ళీ గవర్నమెంట్ పెట్టారు. అది చాలా బాగుందండి. భర్త చనిపోతే అది ఎంతో సంతోషంగా వాళ్ళు ఇబ్బందులు పడకుండా, ఆడమనిషి ఇబ్బంది పడకుండా భర్త పెన్షన్ వస్తే
ఆ భర్త పెన్షన్ ఎమ్మటనే భార్యకి ఇచ్చినట్టు చేశారు. అది ఉన్నోళ్ళు ఉన్నారు, లేనున్నారు ఉన్నారు. అది చాలా బాగుందంటే అది పెన్షన్ అనేది చాలా సంతోషం. ఒక పేదలకి సంతోషం. అది పార్టీ కూడా అందరూ కూడా దాన్ని మేము ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పట్లేదు, జరిగే సంఘటన చూసి మేము చెబుతున్నాం సార్. చాలా బాగుందండి గవర్నమెంట్. సో అంటే పథకాలన్నీ కూడా కరెక్ట్గా అమలవుతున్నాయా సార్? అంటే ఈరోజు పెన్షన్ అని కానీ లేకపోతే స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కూడా దాని మీద పెట్టే ప్రతి రూపాయి కూడా దండగా అని చెప్పి వైసీపీ వాళ్ళు ఈరోజు ప్రచారం చేస్తున్నారు. దాన్ని అసలు ఎలా చూడాలి సార్? లేదు సార్, చాలా మంది ఇక్కడ మా చుట్టుపక్కల కనిగించుపూలు గ్రామం నుంచి అటు జగ్గేపేట ఇటు నందిగం చిరు వ్యాపారులు కూడా లేడీస్ కూడా పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఆకుకూరలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు, జగ్గేపేట నందిగం డైలీ సర్వీస్ చేసే వాళ్ళు ఉన్నారు, లేడీస్ కంపలు ఆకుకూరలు పనికి వెళ్ళే వాళ్ళు కూడా ఆ ఛార్జీ దక్కింది కాబట్టి వాళ్ళు కూడా లేడీస్ కూడా చాలా సంతోషిస్తున్నారండి ఛార్జీ లేకపోవడం వల్ల. సూపర్ 6 సూపర్ హిట్ అయింది అనుకోవచ్చా? సూపర్ సార్. అంటే ప్రజల్లో చూసి మేము చెబుతున్నాం సార్. అది నా అభిప్రాయం కాదు, ప్రజల్లో చూసి బాగుంది అని మేము చెబుతున్నాం సార్. క్లాస్గా పరిపాలిస్తుంది, పింఛన్లు ఇస్తున్నారు, ఉచిత బస్సులు చేశారు, ఆడపిల్లలకి స్కూలు తల్లికి వందరం అన్ని చేశారు. సూపర్ ఇసుగా ఉంది పరిపాలన. మరి ఏమీ చేయట్లేదని జగన్ పదే పదే వాళ్ళ ఏంటి సార్ వాళ్ళంతా ఎందుకంటే జనాన్ని మోసం చేస్తున్నారండి, జనాన్ని మోసం చేస్తున్నారు. ఏం లేదు, నేను జ్యోతి డైలీ నాకు ఉండదు మాత్రం సూపర్ 6గా క్లాస్గా సూపర్ హిట్. Please subscribe to Leo News for more videos.